In a triangle ABC, sides AB is equal to 28, BC is equal to 32, and AC is equal to 20. And AD is the angle bisector of the angle A on BC, and AM is the median of the same side. The distance between the foot of the median and the foot of the angle bisector is ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, తెలుగులో కూడా చదివిన తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్రిభుజంలో ఏబిసి వైపులా ఏబి అంటే 28 సెంటీమీటర్లు, బీసీ అంటే 32 సెంటీమీటర్లు మరియు ఏసీ అంటే 20 సెంటీమీటర్స్. ఏడి అనేది బీసీలో యాంగిల్ ఏ యొక్క కోణ సమద్విఖండన. సమద్విఖండన అంటే కరెక్ట్ మీడియన్ అనమాట రేఖ. మరియు ఏఎం అనేది అదే వైపు మధ్యస్థం. ఓకే, యాంగిల్ బైసెక్టర్. మధ్యస్థం యొక్క అడుగు మరియు కోణ సమద్విఖండన రేఖ యొక్క అడుగు మధ్య దూరం ఎంత అంటే నార్మల్గా ఫస్ట్ ఉన్నది చూడండి, ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు ట్రయాంగిల్ మనం తీసుకుందాం. ఓకే, ఇది ట్రయాంగిల్ మనం తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మీడియం తీసుకుందాం. ఏ నుంచి బికి మీడియం. ఓకే, మీడియం తీసుకుంటే ఇక్కడ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది. ఓకే, మనం నార్మల్గా వాల్యూస్ ఇచ్చాడు. ఏబి వాల్యూ ఎంత 28, అండ్ బీసీ వాల్యూ ఎంత 32, అండ్ ఏసీ వాల్యూ ఎంత 20. ఓకే, ఇది కరెక్ట్గా ఏఎం ఈజ్ ద మీడియన్ ఆఫ్ ద సైడ్ కదా ఏఎం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ ఎంత ఉంటుంది 16 ఉంటుంది, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూ ఎంత ఉంటుంది 16. ఎందుకంటే ఈ ఏఎం అనేది ఈ బీసీని కరెక్ట్గా మధ్యకి కట్ చేస్తుంది. అండ్ ఏడి ఈజ్ ద యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ ఏ. ఈ ఏకి ఒక యాంగిల్ ఉంటుంది కదా, ఈ యాంగిల్ని ఏడి అనేది కరెక్ట్గా బైసెక్ట్ చేస్తుంది అన్నమాట. ఏడి, ఇది ఏడి అనుకోండి. ఓకే, ఏడి అనుకుంటే ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, ఈ ఎం నుంచి ఈ డీకున్న ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఎం నుంచి డీకున్న డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఎంత అని మనల్ని అడుగుతున్నాడు. ఆ డిస్టెన్స్ మనం ఫైండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు నేను లెక్క చేసి చూపిస్తాను, చూడండి. మనకి యాజ్ పర్ ద యాంగిల్ బైసెక్టర్ థియరం, సపోజ్ ఒక ట్రయాంగిల్ ఎలా ఉందనుకోండి, ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి, అండ్ ఈ యాంగిల్ని ఇలా కట్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం, ఇక్కడ నుంచి ఇక్కడికి కొంత దూరం ఉంటుంది. అప్పుడు ఇది ఈ దూరం ఎక్స్, ఈ దూరం వై అనుకోండి. అప్పుడు ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డివైడెడ్ బై వై యాజ్ పర్ ద యాంగిల్ బైసెక్టర్ థియరం. మనం ఇలా చేసుకోవచ్చు. సో దాన్ని ఇక్కడ అప్లై చేస్తే మీకు ఏబి డివైడెడ్ బై ఏసి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి బిడి, యాంగిల్ బైసెక్టర్ అదే కదా, సో బిడి డివైడెడ్ బై డిసి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఈ బి నుంచి ఈ డి వరకు ఉన్న దూరాన్ని మీరు ఎక్స్ అనుకున్నారనుకో, అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న దూరం ఎంత అవుతుంది, ఈ దూరం 32 మైనస్ ఎక్స్ అవుతుంది, అంతే కదా, 32 మైనస్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఏబి అంటే ఎంత వాల్యూ 28, అండ్ ఏసీ అంటే ఎంత వాల్యూ 20, దట్ ఈజ్ ఈక్వల్ టు, అండ్ బీడి అంటే ఎంత వాల్యూ అనుకున్నాం మనం, ఎక్స్ అనుకున్నాం, అండ్ డిసి అంటే వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు 32 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, కలర్ కొద్దిగా బ్రైట్గా లేదు. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 28 ఇంటూ 32 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20x. ఓకే, ఈ 28 ఇంటూ 32 మైనస్ 28x ఈజ్ ఈక్వల్ టు 20x. దీన్ని చూడండి, ఈ 20x ఇంటిపై తీసుకొచ్చేస్తే మీకు 28 ఇంటూ 32 ఈజ్ ఈక్వల్ టు 48x. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, ఈ 4 1 4 2 4 7, ఓకే, 4 3 4 8. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 56/3, ఎందుకంటే 7 8 56, ఈ 3 ఇటు పక్కన ఇటు పక్క తీసుకొస్తే డివైడెడ్ బైలోకి వస్తుంది. ఓకే, ఎక్స్ అనేది ఎంత, మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, ఎం నుంచి డి వరకు. ఫస్ట్ బి నుంచి ఎం వరకు 16, అండ్ బి నుంచి డి వరకు, ఈ ఎక్స్ అనేది బి నుంచి డి వరకు 56/3. సో 56/3 అనేది 16 కన్నా ఎక్కువ కాబట్టి 56/3 మైనస్ 16, ఈ వాల్యూ కదా ఈ మధ్యలో మిగిలిపోయిన వాల్యూ. సో ఈ వాల్యూ ఎంత అన్నది ఫైండ్ చేయండి. సో 56 మైనస్ 3 16 48 డివైడెడ్ బై 3. ఓకే, ఈ 48కి ఇంకో 8 కలిపితేనే కదా 56. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8/3. సో మనకు కావాల్సిన
డిస్టెన్స్ అనేది 8/3 అనమాట.